ఫ్రెండ్స్, అదేవిధంగా మనము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్కి సంబంధించి 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూసేద్దాం. ఓకేనా. సో ఇక మనకు టైప్ 2 రొటేషన్ ఆఫ్ యాక్సిస్లో ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దాం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్నీ డిస్కస్ చేయబోయేటివన్నీ చూడండి. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/4, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x² + 10xy + 3y² ఈజ్ ఈక్వల్ టు 9. చూడండి, ఈ విధంగా అన్నాడు. మనకు ఏమంటున్నాడు చూడండి, వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్, మనకు యాక్సిస్ అనేది రొటేటెడ్ అనేది చేశాడంట. ఓకేనా. ఎంతతో చేశాడంటే విత్ అన్ యాంగిల్ తీటా అంట. ఇక్కడ మనం చూసినట్టయితే ఎంత యాంగిల్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత యాంగిల్తో చేశాడంటే π/4. ఓకేనా, π/4. ఇక్కడ మనకు రేడియన్స్లోకి ఇచ్చాడు. ఓకేనా, రేడియన్స్లోకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకు డిగ్రీస్లో చేంజ్ చేసుకుందాం. ఓకేనా. సో డిగ్రీస్లో చేంజ్ చేసుకుందాం అంటే ఏంటి, మనకు పై అంటే ఎంత, మనకు 180 degrees. ఓకేనా, డిగ్రీస్/4 అనమాట. ఇప్పుడు మనకు చూసినట్టయితే 4 1s 4 4s 16 అవుతుంది. ఇక్కడ మనకు 2 అనేది వస్తుంది. 4 5s 20 45 degrees అయితే అయిపోతుంది. 45 degrees అనమాట ఇక్కడ మనకు. ఓకేనా. సో π/4 అన్న రాసుకోండి, లేదా మనకు చూసుకున్నట్టయితే 45 degrees అన్న పెట్టుకోవచ్చు మీరు. అదేవిధంగా ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x² + 10xy + 3y² ఈజ్ ఈక్వల్ టు 9. చూడండి, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ అంటున్నాడు. అంటే ఏంటి, మనకు దీని యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాదు, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా. సో ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు అంటే ఏంటి, మనకు రొటేటెడ్ కాకముందు ఉండేది ఒక కర్వ్ అయితే ఇచ్చేశాడు. ఓకేనా. ఆ కర్వ్ని రొటేట్ అయిన తర్వాత ఎక్కడ వస్తుంది, ఏ విధంగా ఉంటుంది అని చెప్పమంటున్నాడు. మనకు ఈ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు రొటేట్ అయిన తర్వాత. సో అది మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని అంటాం అనమాట. సో దాన్ని అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏమనేది చూడండి, మీరు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఆన్సర్ గివెన్ రొటేటెడ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు మనకు, యాంగిల్ ఆఫ్ రొటేషన్. రొటేటెడ్ యాంగిల్ అన్నా యాంగిల్ ఆఫ్ రొటేషన్ అంటే ఎంతతో మనము టర్న్ చేసాము అనేది అనమాట. ఓకేనా. యాంగిల్ ఆఫ్ రొటేషన్ అన్న అంతా ఒకటే, రొటేటెడ్ యాంగిల్ అన్న ఎంత ఇచ్చాడు π/4. సో మనం కన్వర్ట్ చేసుకున్నట్టయితే 45 degrees అయితే వచ్చేస్తుంది అనమాట. ఒరిజినల్ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు మనకు, ఇది ఇచ్చాడు 3x² + 10xy + 3y² - 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. ఎందుకంటే మరి మనకు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మనం ఇంతకుముందు ఎలా చేసాం మనకు ట్రాన్స్లేషన్లో సేమ్ అలాగే. చూడండి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎంత అని ఇప్పుడు కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. యూ నో దట్ మనకి ఏం తెలుసు, అకార్డింగ్ టు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ప్రకారంగా మనకి ఏముంటుందంటే వీ హ్యావ్ ఇది ఉందన్నమాట, ఫార్ములే చెప్పాను కదా, తీటా X Y, ఇక్కడ స్మాల్ x స్మాల్ y, కాస్ θ - sin θ, మరి sin θ cos θ అంతే. ఓకేనా. ఇది విధంగా ఆపోజిట్, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది అంతే అనమాట తేడా. ఓకేనా. సో ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి ఏం కనుక్కోమన్నాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే P' ఆఫ్ స్మాల్ x, స్మాల్ y రూపకంగా ఉంటాయన్నమాట మనకు తెలిసిండేది. సో కాబట్టి మనకు స్మాల్ x స్మాల్ y టార్గెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. సో అంటే ఇవి రెండు హారిజాంటల్గా చూసుకోవాలి, ఇవి రెండు. ఓకే. సో ఈ విధంగా ఇప్పుడు మనకు రాద్దామా, స్మాల్ x, స్మాల్ y అంటే అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x అంటే మనకు x cos θ, అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -y sin θ అనేది అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు స్మాల్ y రాద్దాం. స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఇలా చూసుకోవాలన్నమాట. ఓకేనా. స్మాల్ y ఉన్న చోట ఇవి రెండు టార్గెట్ చేయాలి. సో x sin θ, ఓకే. సో x sin θ, అదేవిధంగా ప్లస్ ఉంది కాబట్టి +y cos θ. ఓకే, క్యాపిటల్ Y cos θ ఈ విధంగా అనమాట. అంటే ఏంటంటే x అంటే ఇది, స్మాల్ y అంటే ఇదని అర్థం అనమాట. పాయింట్ రూపకంగా రాశాను అనమాట. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు X cos θ -y sin θ. ఓకే, ఇవి రెండు పూర్తి అవ్వాలి. ఇప్పుడు y ఉంది కాబట్టి మనకు ఇవి రెండు పూర్తి అవ్వాలి. y ఈజ్ ఈక్వల్ టు X sin θ +y cos θ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఇక్కడ తీటా వచ్చేసి ఏమైపోతుందంటే మనకు ఎంత ఇచ్చాడు, మనకు యాంగిల్ ఆఫ్ రొటేషన్ 45 degrees ఇచ్చాడని అర్థం అనమాట. సో కాబట్టి మనకు 45 degrees పెట్టేద్దాం. తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అని పెట్టేద్దాం. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుందని చూడండి, ఇంకా ఇది సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ స్మాల్ x, స్మాల్ y అని ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఇక్కడ మనకు చూడండి తీటా యాంగిల్ పెట్టిన తర్వాత మనకు సబ్స్టిట్యూట్ అయితే చేద్దాం ఈక్వేషన్ నెంబర్ 1లో. అప్పుడు ఏమవుతుంది, మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఓకే. సో అది ఇక్కడ చూసేద్దామా. ఇక్కడ చూసినట్టయితే x, y, x cos 45 degrees -y sin 45 degrees, x sin 45 degrees +y cos 45 degrees అనమాట.
ఓకే. సో ఎక్స్ ఇంటూ కాస్ 45 డిగ్రీస్ అంటే 1/√2 అనమాట. మీరు చూసుకోవచ్చు ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో కాస్ 45 డిగ్రీస్ సైన్ 45 డిగ్రీస్ రెండు ఒకటే 1/√2నే ఉంటుందన్నమాట. కాబట్టి 1/√2 మైనస్ వై 1 బై సైన్ 45 అంటే 1/√2 ఎక్స్ 1/√2 ప్లస్ వై 1/√2 అనమాట. వై ఇంటూ 1/√2 ఈ విధంగా అయిన తర్వాత ఓకే. సో ఇక్కడ మనకు ఇంటూ చేసుకుందాం. ఎక్స్ ఇంటూ 1 అంటే ఇంకా x/√2 మైనస్ y/√2 x/√2 ప్లస్ y/√2 అనమాట. ఓకే. కింద చూసుకున్నట్టు ఎల్సిఎం చేతి కాబట్టి √2ని √2 ఎల్సిఎం తీస్తే ఇంకా x మైనస్ వై అయితే అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే √2 ఎల్సిఎం తీస్తే క్యాపిటల్ X ప్లస్ వై అయితే అయిపోయిందనమాట. ఇది ఎక్స్ ఇది స్మాల్ వై అనమాట ఈ విధంగా. ఓకే. సో నౌ సబ్స్టిట్యూటింగ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 దెన్ వీ గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మనకి రెండు తీసుకెళ్ళి వాల్యూస్ ఇక్కడ ఎక్స్ ఉన్న చోట ఎక్స్ వై ఉన్న చోట వై మనకు పెట్టుకున్నట్టయితే సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనమాట. చేసిద్దాం చూడండి. 3 ఇంటూ ఇక్కడ మనకి ఏముంది x² అని ఉంది. x² అంటే ఇది అనమాట ఎక్స్. సో కాబట్టి క్యాపిటల్ X మైనస్ వై /√2 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా 10 ఇంటూ ఎక్స్ అంటే మనకు ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై √2 అదేవిధంగా వై అంటే మనకు ఎక్స్ ప్లస్ వై /√2 ప్లస్ అదేవిధంగా 3 ఇంటూ y² అంటే ఎక్స్ ప్లస్ వై /√2 హోల్ స్క్వేర్ -9 = 0. ఈ విధంగా అయితే అయిపోయింది. కాబట్టి ఇక్కడ మనం సాల్వ్ చేసేద్దాం. ముందే ఇక్కడ స్క్వేర్ అనేది అప్లై చేసేద్దాం, లోపల కింద అప్లై చేద్దాం. అప్పుడు మనకు 3 ఇంటూ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ మనకు √2 హోల్ స్క్వేర్ అయితే వస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 2 ప్లస్ అదేవిధంగా 10 ఇంటూ ఇక్కడ ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఇంటూ ఇది ఇంటూ కదా ఇంటూలో ఉంది కాబట్టి పైన ఇంటూ పైనది కింద ఉంటే కిందది ఇంటూ చేయాలి. √2 ఇంటూ √2 ఎంత అయితే √2 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది అనమాట. √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది కదా. అంతే కదా. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఏం చేస్తాం x² అని రాస్తాం. ఇక్కడ √2 ఇంటూ √2 అంటే √2 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 వస్తుంది కింద. పైన అయితే మనకు a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అనేది వస్తుంది అనమాట ఫార్ములా. చూడండి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి లేకుంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఎలాగని తీసుకోవచ్చు. మనకి ఏంటంటే ఫార్ములా a² మైనస్ b² కాబట్టి అప్లై చేద్దాం. x² మైనస్ y² అయితే అయిపోతుంది. ఓకే. సో అర్థమైంది కదా. ప్లస్ అదేవిధంగా 3 ఇంటూ ఇక్కడ కూడా స్క్వేర్ అనేది అప్లై చేద్దాం పైన కింద. సో మనకు పైన అప్లై చేసినట్టయితే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది డివైడెడ్ బై ఇక్కడ మనకు √2 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 -9 = 0 ఇంకా అలాగే వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే. సో ఇక్కడ మనకు లోపల చూసినట్టయితే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేసేద్దాం. మనకి ఏమవుతుంది 3 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 2xy డివైడెడ్ బై 2 అదేవిధంగా ప్లస్ 10 ఇంటూ ఇది అలాగే పెట్టేస్తాము ప్లస్ 3 ఇంటూ ఇక్కడ అప్లై చేసినట్టయితే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా x² ప్లస్ y² ప్లస్ 2xy డివైడెడ్ బై 2 -9 = 0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద 2 ఉంది కాబట్టి అన్ని చోట్ల మనకి 2ని అయితే ఎల్సిఎం దిద్దాం. ఓకేనా. ఇక్కడ 9 ఏం లేకుంటే 1 ఉన్నట్టు లెక్క అనమాట. ఎప్పుడైనా సరే ఏం లేదంటే 9/1 ఉన్నట్టు లెక్క. ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఉంది కాబట్టి మనకు మ్యాక్సిమం 2నే ఉంది కాబట్టి 2 అనేది ఎల్సిఎం తీసేద్దాం. ఓకే. సో టోటల్గా నేను ఇక్కడ అంతా నాకు ఈ డినామినేటర్లో 2 అనేది ఎల్సిఎం తీస్తే అప్పుడు 3 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 2xy అలాగే వస్తుంది ప్లస్ 10 ఇంటూ x² మైనస్ y² అలాగే వస్తుంది ప్లస్ 3 ఇంటూ x² ప్లస్ y² ప్లస్ 2xy అలాగే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు ఎల్సిఎం తీసింటే 2 ఉంది. ఓకే. ఇక్కడ అన్ని చోట్ల 2 ఉంది కాబట్టి సరిపోయింది. ఇక్కడ 2 అనేది లేదు, 1 అనేది ఉంది. ఏం లేకుంటే 1 ఉందని అనుకుంటాం కాబట్టి ఇక్కడ 2 అనేది లేదు మనం ఎల్సిఎం తీసిండే చోట. కాబట్టి 2 లేదు కాబట్టి మనకు 1 ఇంటూ 2 చేస్తే 2 అయితే అయిపోతుంది. ఓకేనా. సో మన ఎల్సిఎం తీసిండే 2 కాబట్టి మనకు 2 లేదు కాబట్టి మనం ఎంత ఇంటూ చేస్తే ఇక్కడ ఉన్నదానికి ఎంత ఇంటూ చేస్తే అంత మనకు ఎల్సిఎం తీసిండేది రావాలన్నమాట ఈ చోట. ఓకేనా. సో మనం ఎంతైతే ఇంటూ చేస్తామో అంత మనకు పైన అయితే తీసుకెళ్ళి ఇంటూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ చేయాలి. ఓకేనా. 2 ఇంటూ 9 అనేది అయిపోతుంది అనమాట. మనం ఎంతైతే ఎల్సిఎం తీసుంటామో అంత వచ్చే విధంగా కింద ఉండే డినామినేటర్కి ఎంత ఇంటూ చేస్తే వస్తుంది అని చూసుకొని ఎంతైతే ఇంటూ చేసి ఉంటావో అంత మనం పైన దాంతో ఇంటూ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎల్సిఎం కదా మనకు తెలిసిండేది. ఆ విధంగా చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనకు సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు 3తో అన్ని చోట్ల ఇంటూ చేయొచ్చు, లోపల అంతా ఇంటూ చేద్దాం. ఇక్కడ 10తో ఇంటూ చేసేద్దాం. అదేవిధంగా 3తో కూడా ఇంటూ అయితే చేసేద్దాం. ఇక్కడ కూడా ఇంటూ చేసేద్దాం. ఓకే. సో మనకి ఏమవుతుంది 3x² ప్లస్ 3y² 3 × 6 కాబట్టి -6xy ప్లస్ 10x² మైనస్ -10y² ప్లస్ 3x² ప్లస్ 3y² ప్లస్ 6xy ఇక్కడ 2 ఇంటూ 8 అంటే 18 అవుతుంది అనమాట. ఓకే. -18 = 0. ఇక్కడ 2ని ఈసారి తెచ్చుకుందాము. 0 ఇంటూ 2 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్
జీరో బై ఎనీథింగ్ ఈజ్ జీరో. ఆ విధంగా అనమాట. జీరో కింద ఎంత ఉన్నా జీరోనే అయిపోతుంది, జీరోతో ఎంత ఇంటూ చేసినా జీరోనే అయిపోద్ది అది కదా. సో అది నేర్చుకున్న తర్వాత మనము ఇక్కడ చూసినట్టయితే టార్గెట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి -6xy + 6xy క్యాన్సిల్. ఓకే. సో ఇంకేమైనా ఉన్నాయి క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేవు కాబట్టి x² టార్గెట్ చేద్దాం. 3x² ప్లస్ అదేవిధంగా 10x² ఎంత అవుతుంది మనకు? 13x² 13x² ప్లస్ 3x² 16x². ఓకే. సో అదేవిధంగా ప్లస్ 3y² మైనస్ 10y² ఏమవుతుంది? ప్లస్ ఉంటూ మైనస్ అయితే అవుతుంది. సో 10లో నుంచి 3 పోతే ఏమవుతుందంటే 7 అవుతుంది. ఇక్కడ 10 పెద్దది కాబట్టి మైనస్ సింబల్ 7y². ఓకేనా. సో 7y² ప్లస్ 3y² అంటే ఏమవుతుంది? మరి ప్లస్ ఉంటూ మైనస్ మనకు 7y²లోంచి 3y² పోతే 4y² అయితే అయిపోతుంది. కాకపోతే మైనస్ ఉంది, పెద్ద 7 పెద్దది కాబట్టి మైనస్ అనమాట. ఓకేనా. సో -4y² అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అన్నీ అయిపోయినాయి ఇక్కడ మనకు. ఓకేనా. సో ఇక్కడ మనకు అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా -18 ఉంది కాబట్టి -18 అనేది పెట్టేస్తాం =0. ఇక్కడ మనకు 2 పాసిబిలిటీ ఉంది కాబట్టి కామన్ తీయడానికి 2 అనేది కామన్ తీస్తే 8x² - 2y² - 9 =0 అవుతుంది. మరి మీరు ఇంటూ చేసి చూడండి, అదే రావాలి కదా. ఆ విధంగా ఈ 2ని కూడా ఈసారి పంపించేద్దాం. 0/2 అవుతుంది. 0/8 ఈజ్ 0. అప్పుడు మనకి ఏమవుతుంది? ఈక్వేషన్ 8X² - 2y² - 9 =0 అనేది అయిపోతుంది అనమాట. ఇది కాదు మనకు ఓకేనా. ఇది కాదు మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఎలాగుంటుంది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇలాగుంటుంది. ఓకేనా. దెర్ఫోర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే స్మాల్ లెటర్స్లోనే రాసుకోవాలి. 8x² - 2y² - 9 =0 అనమాట. ఈ విధంగా బాక్స్లో పెట్టేయాలి. ఎప్పుడైనా సరే స్మాల్ లెటర్లోనే రాసుకోవాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు క్యాపిటల్లో రాయొద్దండి. ఓకేనా. చూపించినా కూడా ఎవరైనా చెప్పినా కూడా రాయొద్దండి. ఈ విధంగా రాయకూడదు మీరు ఎప్పుడైనా సరే. ఈక్వేషన్స్ ఎప్పుడైనా కానీ స్మాల్ లెటర్స్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. అర్థమైందా? ఈ విధంగా అనమాట. ఏం లేదు, ఏం చేసామంటే ఇక్కడ రొటేటెడ్ యాంగిల్ ఇచ్చింటాడు. ఇక్కడ మనకు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ కాబట్టి రొటేటెడ్ యాంగిల్ ఎంత ఇచ్చింటాడు? ఈ విధంగా ఇచ్చింటాడు. ఓకే. రేడియన్స్లో ఇచ్చింటే కన్వర్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకు 45 degrees అన్నాము రొటేటెడ్ యాంగిల్. ఓకే. సో ఇంతకుముందు అయితే మనకు ట్రాన్స్లేషన్లో ఏమి ఇచ్చేవాడు చెప్పండి? ఆరిజిన్ ఇచ్చాడు, షిఫ్టెడ్ ఆరిజిన్ ఇచ్చేవాడు. ఓకేనా. షిఫ్టెడ్ ఆరిజిన్ ఇచ్చేవాడు అక్కడైతే ట్రాన్స్లేషన్లో. ఇక్కడ వచ్చేసరికి మనకు యాంగిల్ ఇస్తాడు. ఇంకా ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చింటే ఒరిజినల్ ఈక్వేషన్ రాసుకొని దాని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇంకా ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో అక్కడైతే మనకు ట్రాన్స్లేషన్లో x = X + h, y Y + k అనేది ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ బాక్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట రొటేషన్కి. ఓకే. సో ఇక్కడ మనకు x ఉన్న చోట ఇవి రెండు టార్గెట్ చేసి ఇలా రాస్తామన్నమాట. ఓకేనా. సో x = X cos θ - y sin θ అనేది రాస్తాము. ఓకేనా. మళ్ళీ y = X sin θ ప్లస్ y cos θ అనేది రాస్తామన్నమాట. ఈ విధంగా. ఓకేనా. x అంటే ఇది, y అంటే ఇది అనమాట. యాక్చువల్ సపరేట్ కూడా రాసుకోవచ్చు. గైడ్స్లో అయితే అలాగే చేసింటారు. ఓకేనా. అర్థం అయ్యేకి అలా చేసింటారు. నేనైతే ఇలా పెట్టేశాను. ఇలా పెట్టినా కూడా మీకు అర్థం అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఏం చేస్తామంటే ఇప్పుడు θ ఎంతైతే చెప్పినాడో అంత యాంగిల్ని సబ్స్టిట్యూట్ చేసుకొని దాని వాల్యూస్ వేసుకొని ఈ విధంగా చేసుకోండి లాస్ట్కి. ఈ విధంగా 2 పాయింట్స్ చేసిన తర్వాత ఈ 2 పాయింట్స్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము? సేమ్ ట్రాన్స్లేషన్లో మాదిరినే ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 ఎలాగైతే అనుకుంటామో అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంకా సాల్వ్ చేసుకుంటా మెల్లగా సాల్వ్ చేసుకుంటారండి. అన్నీ మనకు LCMలు అన్నీ సాల్వ్ చేసుకుంటూ వచ్చేది ఈక్వేషన్ అనమాట. చివరిలో మనకు స్మాల్ లెటర్స్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ కూడా చూడండి. వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ π/6 ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ x² + 2 × √3xy - y² = 2a² అనేది ఇచ్చాడనమాట. చూడండి ఇక్కడ వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ అన్నాడు. సో యాక్సిస్ అనేది రొటేట్ చేసామంట త్రూ అన్ యాంగిల్ π/6 అన్నాడు. ఇక్కడ రేడియన్స్లో ఇచ్చాడు. మనకు డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకుందాం. π అంటే 180 degrees / 6 6 1 6 3 18 0 అనమాట. ఇక 30 degrees అయితే ఇచ్చేసాడు మనకు. ఓకే. సో 30 degrees అయితే రొటేట్ చేశాడంట. అలాగైతే ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ అంటున్నాడు. అంటే దీని యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంటే ఇది మనకి ఏమైందంటే ఒరిజినల్ ఈక్వేషన్ అయితే అయిపోయింది. ఓకే. సో ఒరిజినల్ ఈక్వేషన్ అయితే అయిపోయిందనమాట. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనకి ఏంటంటే x, y ఆ టేబుల్ ఉంది చూడండి. ఆ టేబుల్ ద్వారా మనకైతే x, y వాల్యూస్ కనుక్కొని అందులో మనకు
యాంగిల్ అయితే పెట్టుకొని సాల్వ్ చేసుకొని వచ్చిండే పాయింట్స్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అయితే అయిపోద్ది అనమాట. చేద్దామా ఎలాగనే చూడండి. గివెన్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ తీటాతో అనుకున్నాం కాబట్టి ఎంత ఇచ్చాడంటే 5/6 ఇక్కడ మనకు 30 degrees ఇచ్చినట్టు లెక్క. ఒరిజినల్ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడంటే x² + 2 × √3 xy - y² - 2a² ఇది ఈ సైడ్ తెచ్చాను అంతే. ఓకేనా, కొంతమంది ఇలాగే పెట్టుకొని సాల్వ్ చేస్తారు, చేసుకోండి మీ ఇష్టం అది. ఈక్వేషన్ రూపకంగా నేనైతే ఇలా తెచ్చాను. =0 కాబట్టి ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాను. ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంటే ఏంటి, మనకు స్మాల్ x, స్మాల్ y కాబట్టి మనకు వినేదట అకార్డింగ్ టు రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ప్రకారంగా మనకి ఏముందంటే ఈ టేబుల్ ఒక్కటి నేర్చుకున్నా చాలు, మీరు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు కదా. చూడండి ఓకేనా. సో మీరు టోటల్గా మీరు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో నేర్చుకోవాల్సి ఉండేది ఈ టేబుల్ నేర్చుకోవాలి. మళ్ళీ అదేవిధంగా స్మాల్ x = X + h, స్మాల్ y = Y + k. ఇంక ఇవి రెండు నేర్చుకున్నారంటే చాలు, ఇంక మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేయగలరు కదా. అంతే అన్నమాట ఈ రెండే. ఇక్కడ చూద్దాం చూడండి. తీటా XY, నెక్స్ట్ స్మాల్ xy cos θ - sin θ cos θ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు స్మాల్ x కావాలి కాబట్టి ఇవి రెండు టార్గెట్ చేయాలి. సో స్మాల్ x అంటే స్మాల్ x, y పాయింట్గా రాసాను స్మాల్ x అంటే మనకు x cos θ - y sin θ నెక్స్ట్ ఇవి రెండు టార్గెట్. ఓకే, సో y ఎంత అవుతుందంటే x sin θ + y cos θ అయితే అయిపోతుంది ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనకు తీటా ఎంత ఉంది, మనకు ఎంత ఇచ్చాడు 5/6 అంటే 30 degrees కదా. సో 30 degrees ఇక్కడ పెట్టేద్దాం, మనము తీటాలో పెట్టేద్దాం 30 degrees. అప్పుడు మనకి ఏ విధంగా వస్తుందని చూడండి. తీటా 30 degrees పెట్టేసిన తర్వాత x cos 30 degrees - y sin 30 degrees, x sin 30 degrees + y cos 30 degrees. సో మనకు cos 30 degrees అంటే √3/2 ఫార్ములాలో చూసుకోవచ్చు మీరు. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. sin 30 degrees అంటే 1/2 అనమాట. ఓకే, అది మీరు బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాలి. అది ఫీడ్ చేసుకున్నప్పుడు ఇలా మీరు టక్కున రాసేయగలరు అనమాట. ఓకే, సో అది మీరు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. అది నేను చెప్తాను, ఇంకా పోన్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం అది. ఓకే, సో ఇప్పుడు చూడండి x cos 30 అంటే √3/2 - y sin 30 అంటే 1/2 అనమాట. x × 1/2 + y × √3/2 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఇంటూ చేద్దాం పైన. ఓకే, ఇక్కడ ఇంటూ చేద్దాం. సో మనకు √3x ఇక్కడ మనకు √3 × x. చాలా మంది ఎలా రాస్తారు అంటే √3x అని రాస్తారు. ఇలా రాస్తే తప్పు చాలా. ఓకే, సో దీనికి చాలా తేడా ఉందన్నమాట. ఇక్కడ √3 × x అనమాట. రెండు సపరేట్ అనమాట. ఓకే, సో -1 × y అంటే y అనమాట. y/2 అదేవిధంగా మనకి ఇక్కడ x × 1 అంటే x/2 + y × √3 లేకుంటే √3 × y. ఓకేనా, కాన్స్టెంట్గా ముందర పెట్టాను అంతే అనమాట. ఈ విధంగా వచ్చింది. కింద మనకు 2 ఎల్సిఎం తీసి ఇక్కడ 2 ఎల్సిఎం తీస్తే మనకి ఏమవుతుందని ఇంకా √3 × x - y ఓకే /2 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంటే 2 ఎల్సిఎం తీసినప్పుడు ఇంకా పైన x + √3 × y అయితే అయిపోయిందనమాట. ఈ విధంగా ఇప్పుడు మనకు స్మాల్ x అంటే ఇది, స్మాల్ y అంటే ఇది అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ x, y ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 దెన్ వి గెట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ విధంగా పెట్టినట్టయితే మనకు ఈక్వేషన్ నెంబర్ 1లో x, y వాల్యూస్ పెట్టినట్టయితే మనకు వచ్చేది ఏంటి, మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది వస్తుందన్నమాట. పెట్టేద్దామా, ఇప్పుడు పెట్టేసేయండి మీరు. √3 × x - y/2 2 × √3 × √3x - y/2 y అంటే చూడండి ఇక్కడ మనకు y ఉంది కాబట్టి ఇప్పుడు y పెడుతున్నాం. ఓకేనా, సో x + √3 × y /2 మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకేనా, y² ఉంది కాబట్టి x + √3 × y /2 నెక్స్ట్ -2a² ఉంది కాబట్టి -2a² 0 అంతే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు 2 అనేది పైన అప్లై చేద్దాము, కింద అప్లై చేద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ అనేది పైన అప్లై చేద్దాం, ఇక్కడ కూడా కింద కూడా అప్లై చేసేద్దాం. మనకి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి మనకి ఇంటూ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు a - b a + b ఏ ఫార్ములాస్ రావు, ఇంటూ చేసుకోవాల్సి ఉండేదే చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై చేసాను, డైరెక్ట్ అప్లై చేసాను. a - b² ఫార్ములా అప్లై చేస్తే పైన మనకు a² కాబట్టి √3 × x² + b² కాబట్టి y² -2ab కాబట్టి -2 a అంటే √3 × x b అంటే y అనమాట. ఓకే, /2² అంటే 4. ఇంకా స్పీడప్ అయిపోవాలి మీరు ఇంకా. ప్లస్ అదేవిధంగా 2√3 అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు √3 × xతో దీనికి ఇంటూ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు √3 × x అనమాట. ఓకేనా, √3 × x అంటే ఏంటి, x × x ఏమవుతుంది, √3 × x² అయితే అయిపోతుంది. √3 × x² ప్లస్ అదేవిధంగా √3 × x అదేవిధంగా √3 × x. ఓకేనా, సో √3
ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ 3 ఇంటూ వై అనేది ఉంది ఇక్కడ మనకు. ఓకే, రూట్ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ రూట్ 3 ఇంటూ వై. సో కాబట్టి రూట్ 3 ఇంటూ రూట్ 3 అంటే రూట్ 3 హోల్ స్క్వేర్ XY అయితే అయిపోతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 3XY అయితే అయిపోయింది, 3XY. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు మనకు -yతో చేద్దాం. -yతో ఇక్కడ చేసేద్దాం. ఓకే, సో -y ఇంటూ ఎక్స్ అంటే -xy, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ఏ. ఓకేనా, సో రూట్ 3y ఇంటూ వై అంటే రూట్ 3y² అయితే అయిపోతుంది, రూట్ 3y². ఓకే, సో డివైడెడ్ బై మనకు 2 ఇంటూ 2 అంటే 4 అయితే అయిపోయింది అనమాట. మైనస్ అదేవిధంగా ఇక్కడ మనకు a + b² ఫార్ములా అప్లై చేసినట్టయితే x² ప్లస్ రూట్ 3 ఇంటూ వై హోల్ స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి 2ab అనమాట, డివైడెడ్ బై 4 ఎలాగని రాసుకొచ్చింది. ఓకేనా, సో ఆర్డర్ వైజ్గా పెట్టుకున్నాను. డివైడెడ్ బై 2² ఇంటూ 4. ఓకే, సో -2a² 0. ఓకేనా, పర్ఫెక్ట్గా నీట్గా చేయాలన్నమాట ఇది. చూడండి ఇక్కడ మనకు ఇలా చేసిన తర్వాత మనకు టోటల్గా మనకు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ డివైడెడ్ బై 1 ఉన్నట్లు లెక్క. సో టోటల్గా చూసినట్టయితే నేను 4 అనేది ఎల్సిఎం తీస్తాను. సో టోల్గా 4 ఎల్సిఎం తీశాను. ఓకేనా, సో = 0 అలాగే రాశాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ స్క్వేర్ చేయండి, ఇంకా మరి స్క్వేర్ ఉంది కాబట్టి మరి స్క్వేర్ అప్లై చేయండి. రూట్ 3 హోల్ స్క్వేర్ మళ్ళీ x² అనమాట. ఇంటూలో ఉంది కాబట్టి దీనికి ఒకసారి అప్లై చేయాలి. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3x² అనేది వస్తుంది అనమాట, 3x² y². ఓకేనా, ఇక్కడ -2 రూట్ 3xy ఇంకా అలాగే ఉంటుంది. ప్లస్ అదేవిధంగా దీంతో ఇంకా ఇంటూ చేసేసేయండి ఇక్కడ లోపలంతా. ఇక్కడ ఎల్సిఎం తీసాం, టోటల్గా ఎల్సిఎం తీసేసి ఇంకా ఇదే వస్తుంది, ఇక పైన అలాగే వస్తుంది, ఇక్కడ కూడా అంతే అలాగే వస్తుంది. ఇంకా ఇంటూ చేసేయండి లోపలికి అంతా. ఇక్కడ చూడండి 3xyలోంచి -xy పోతే ఇంకా ఏమవుతుంది చెప్పండి, 2xy అయితే ఉంటుంది. ఓకేనా, సో అది ఇక్కడ ఇంటూ చేద్దాం. 2 రూట్ 3 ఇంటూ రూట్ 3x² అయితే ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు అంతా టోటల్లో ఇంటూలో ఉన్నట్టు లెక్క అనమాట, ఇక్కడ అంతా ఇంటూలో ఉన్నట్టు లెక్క. సో కాబట్టి రూట్ 3 ఇంటూ రూట్ 3 ఏమవుతుందంటే రూట్ 3 హోల్ స్క్వేర్ అయితే అయిపోతుంది ఇంటూ x². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ 2 3 6x². ఓకే, సో టోటల్గా 6x², ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది అంటే 2 2 4 రూట్ 3xy ఇంకా. ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అయితే అయిపోతుంది. నెక్స్ట్ y² అనమాట, అంటే ఏంటి -6y². ఓకే, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంతా ఇంటూ చేసేయండి. -x², అదేవిధంగా ప్లస్ ఉంటే మైనస్ అయితే అయిపోతుంది ఇక్కడ కాబట్టి మైనస్. నెక్స్ట్ స్క్వేర్ అప్లై చేయండి, దీనికి అప్లై చేసినట్టయితే ఇక్కడ y², ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి -3y². ఓకే, సో ప్లస్ అదేవిధంగా 2 రూట్ 3xy. ఓకేనా, కాకపోతే ఇక్కడ మనకు మైనస్ ఇంటూ చేస్తున్నాం చూడండి లోపల కదా ఉంది కాబట్టి ఇక్కడ. సో ప్లస్ ఇంటూ మైనస్. ఆ విధంగా మీరు జాగ్రత్త ప్రతి ఒక్క సింబల్ చూసుకోవాలి మీరు. -2 రూట్ 3xy ఇలాంటి దానిలోనే ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు. ఇక్కడ మనకు డివైడెడ్ బై 1 ఉంటుంది, మన ఎల్సిఎం తీసింటే 4 కాబట్టి ఇక్కడ 1 ఇంటూ 4తో ఇంటూ చేసినట్టయితే 4 అనేది ఎల్సిఎం తీసింటే వస్తుంది. మనం ఎంత ఇంటూ చేసాం, 4 అనేది ఇంటూ చేసాం. సో కాబట్టి పైన 4తో ఇంటూ చేయాల్సి ఉంటుంది. 4 2 8a². ఓకేనా, = 0. ఇక్కడ 4 ఈ సైడ్ పంపించుకుందాం, 0 ఇంటూ 4 అయితే అయిపోతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఇక 0నే. ఓకేనా, సో టోటల్ ఒకసారి రాద్దాము. ఇక్కడ ఒకసారి రాసాను చూడండి, 3x² ప్లస్ y² -2 రూట్ 3xy ప్లస్ 6x² ప్లస్ 4 రూట్ 3xy -6y² -x² -3y² -2 రూట్ 3xy -8a² 0 అనేది వచ్చింది. ఇప్పుడు మనం సాల్వ్ అయితే చేసేద్దాం. ఏమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి, ఇక్కడ -2 రూట్ 3xy -2 రూట్ 3xy ఏమవుతుంది మనకు, -2 రూట్ 3xy -2 రూట్ 3xy అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయితే అవుతుంది. సో మనకు ఇక్కడ రెండు ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. ఓకేనా, సో 2 + 2 4 అయితే అవుతుంది. కాబట్టి 4 రూట్ 3xy ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి దాంట్లో 2 ఈక్వల్ కాబట్టి ఇక మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. ఇంకా -4 రూట్ 3xy, ఇక్కడ కూడా +4 రూట్ 3xy ఉంది. ఇది క్యాన్సిల్, ఇది 2. ఓకేనా, సో ఇక్కడ కింద క్యాన్సిల్ చేసాం, 2 క్యాన్సిల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకా x² చూసుకుందాం లేండి, లైన్ వద్దాము. x², సో ఇక్కడ మనకు x² ఉంది, ఇంకా x² ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒక x² ఉంది, x² ఇక్కడ ఒక x² ఉంది, అంతే అనమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం చూడండి, 3x² ప్లస్ 6x² 9x² అవుతుంది. 9x² నుంచి ఒక x² పోతే 8x². ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి y² చూద్దాం. ఇక్కడ y² ఒకటి ఉంది, ఇంకేమున్నాయి y²లు, ఇక్కడ ఒక y² ఉంది. ఓకే, సో ఇక్కడ ఒక y² ఉన్నాయి. సో ఇది అనమాట.
ముందుగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 6 + 3 9 అవుతుంది కాబట్టి 9y² మైనస్ 9y² అయితే అవుతుంది. సింబల్ ఇక్కడ 6 పెద్దది కాబట్టి మైనస్ 9y² నుంచి మనకు +y² ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మనకు 9y² నుంచి ఒక y² పోతే 8y² అయిపోతుంది. 9 పెద్దది కాబట్టి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ 8y². ఓకేనా. ఇంకా మళ్ళీ -8a² ఉంది ఈక్వల్ టు 0. టోటల్గా మనకి 8 కామన్ తీయచ్చు కాబట్టి ఇక్కడ 8 ఓకే ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ 8 కామన్ తీసి ఈ సైడ్ పంపించుకున్నా 8/0 అవుతుంది. ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఓకేనా. సో మనకి x² - y² - a² ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ కర్వ్ ఈజ్, అంటే ఇచ్చిండేది మనకు ఒరిజినల్ ఈక్వేషన్కి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటంటే స్మాల్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది. x² - y² - a² ఈక్వల్ టు 0 అయిపోయా. మనకి ఇదే ఆన్సర్ అనమాట. ఓకే. ఈ విధంగా మీరు క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ అయితే చేయాలి. చూడండి ఇక్కడ చూడండి, వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ అన్నాడు. మళ్ళీ అదేవిధంగా ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ అన్నాడు. ఆఫ్ అంటే ఏంటి, దీని యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమని అర్థం. అంటే ఏంటి, ఇచ్చిండే ఒరిజినల్ అనేది. ఇక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు చాలామంది, ఇది మిస్టేక్స్ చేయొద్దు. ఓకేనా. ముందుగా యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఏది కనుక్కోవాలో అది రాయండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. సో ఆ తర్వాత మనకు అకార్డింగ్ టు రొటేషన్ యాక్సిస్ ప్రకారం ఈ విధంగా రాయండి. మనకు స్మాల్ x, స్మాల్ y కావాలి కాబట్టి ఈ విధంగా మనకు రాసుకున్నాం. ఓకేనా. ఒకవేళ మనకు X, Y అంటే ఏంటి, మనకు ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమన్నాడంటే ఆ విధంగా అయితే చేస్తాం. ఓకేనా. సో ఆ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత మనకు తీటా సబ్స్టిట్యూట్ చేసుకొని దాన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి. ఇచ్చిండే దాన్ని మనకు ఇలా వచ్చిండే దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసినట్టయితే మెల్లగా సాల్వ్ చేయండి. ఇంటూలు, స్క్వేర్లు, ఎల్సిఎంలు తీస్తే మనకి చివరికి వచ్చేది కామన్లు అన్నీ తీసేసిన తర్వాత వచ్చేది ఈక్వేషన్. అదే మనకు స్మాల్ లెటర్స్లో రాయాలి. అదే మనకు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కర్వ్ అయిపోతుంది. అంతే.